హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఇంగ్లీష్కి సంబంధించిన 3 మెయిన్ టెన్సెస్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఆ 3 మెయిన్ టెన్సెస్ ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ 3 టెన్సెస్ని మనం ఇవాళ చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి అంటే the simple present tense is used to say daily actions, weekly actions, monthly actions, yearly actions and regular actions. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది డైలీ యాక్షన్ కానీ, వీక్లీ యాక్షన్ కానీ, మంత్లీ యాక్షన్ కానీ, ఇయర్లీ యాక్షన్ కానీ, రెగ్యులర్ యాక్షన్ కానీ ఈ యాక్షన్స్ వచ్చినప్పుడు చెప్పేదాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ఈ డైలీ యాక్షన్స్, వీక్లీ యాక్షన్స్ అంటే ఏంటి అంటే మనం రోజు చేసే పనుల్ని ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైమ్ ఫ్రేజ్. ఓకే, ఇది కన్స్ట్రక్షన్. చాలా సింపుల్గానే ఉంటుంది, కాకపోతే ఇది ఇంగ్లీష్లో చాలా మెయిన్ మోడల్, అంటే మెయిన్ టెన్స్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్, నేను ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేస్తాను. ఈ యాక్షన్ ఏంటి? ఒక డైలీ యాక్షన్. మనం రోజు చేసేదాన్ని డైలీ యాక్షన్ అంటాం కదా. సో నేను ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేస్తాను అనేది కూడా ఒక డైలీ యాక్షనే. దాన్ని ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేసి ఎలా రాయాలి అంటే ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. ఇక్కడ మనం ప్రతిరోజు అనే వర్డ్కి మనం ఇంగ్లీష్లో ఏం యూస్ చేస్తామంటే డైలీ అనేది యూస్ చేస్తాం. ఓకే, దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటి? ఎవ్రీ డే అని కూడా యూస్ చేయొచ్చు. ఇంకొకటి ఎవ్రీ డే ఆర్ డైలీ, రెండింటిలో ఏదైనా యూస్ చేయొచ్చు. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ ఆర్ ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీ డే. ఓకే, నెక్స్ట్ వన్, నేను ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాను. ఐ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద మార్నింగ్ డైలీ. నేను ప్రతిరోజు లేట్గా నిద్రపోతాను. ఐ గో టు బెడ్ లేట్ డైలీ. ఓకే, లాస్ట్ వన్, నేను ప్రతి ఆదివారం నా బట్టలు వాష్ చేస్తాను. ఐ వాష్ మై క్లోత్స్ ఎవ్రీ సండే. ఓకే, ఇక్కడ నేను ఒక్కొక్క టెన్స్కి 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఎలా యూస్ చేస్తామంటే ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు సే అన్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అండ్ పాస్ట్లో కంప్లీట్ అయిపోయిన పనులు, అంటే గతంలో జరిగిపోయిన పనుల్ని మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనే ఒక టెన్స్ యూస్ చేసి చెప్తాం అన్నమాట. ఓకే, దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 అంటే V2 యూస్ చేస్తాం. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైమ్ ఫ్రేజ్. ఎగ్జాంపుల్స్ చూడండి. నేను నిన్న ఉదయాన్నే నిద్రలేచాను. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఏదైతే ఎగ్జాంపుల్స్ తీసుకున్నామో వాటినే నేను సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి కూడా అవే తీసుకున్నాను. ఓకే, నేను నిన్న ఉదయాన్నే నిద్రలేచాను. చూడండి, నేను ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేస్తాను అనడానికి, నేను నిన్న ఉదయాన్నే నిద్రలేచాను అనడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, చూడండి, ఇప్పుడు నేను నిన్న ఉదయాన్నే నిద్రలేచాను అంటే ఐ వోకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎస్టర్డే. అంటే నేను రోజు లేట్గా లేస్తాను, నిన్న మాత్రం త్వరగా లేచాను అనే సందర్భంలో ఈ సెంటెన్స్ యూస్ చేస్తాం కదా. నేను నిన్న ఉదయాన్నే నిద్ర లేచాను. ఐ వోకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎస్టర్డే. ఓకే, నెక్స్ట్ వన్, నేను నిన్న వాకింగ్కి వెళ్ళాను. ఐ వెంట్ ఫర్ ఏ వాక్ ఎస్టర్డే. ఓకే, ఇక్కడ మనకి ఐ వెంట్ ఫర్ వాకింగ్ అని కూడా రాయొచ్చు. ఐ వెంట్ ఫర్ ఏ వాక్ బదులు మనం వాకింగ్ కూడా యూస్ చేయొచ్చు. ఐ వెంట్ ఫర్ వాకింగ్ ఎస్టర్డే అలా కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, నేను నిన్న లేట్గా నిద్రపోయాను. అంటే రోజు ఫాస్ట్గా పడుకుంటాను, నిన్న మాత్రం లేట్గా పడుకున్నాను. ఆ సిచ్యువేషన్లో ఇది యూస్ చేస్తారు. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే
ఐ వెంట్ టు బెడ్. ఐ వెంట్ టు బెడ్ లేట్ ఎస్టర్డే. ఐ వెంట్ టు బెడ్ లేట్ ఎస్టర్డే. ఓకే, నెక్స్ట్ వన్. నేను గత ఆదివారం నా బట్టలు ఉతుక్కున్నాను. నేను గత ఆదివారం నా బట్టలు ఉతుక్కున్నాను. ఐ వాష్డ్ మై క్లోత్స్ లాస్ట్ సండే. ఐ వాష్డ్ మై క్లోత్స్ లాస్ట్ సండే. ఓకే, ఇప్పటికే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ చూసాం. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎలాగుంటుందో చూద్దాం. చూడండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి అంటే, చూడండి, చాలా సింపుల్ డెఫినేషన్ దీనికి. ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూస్ టు సే ఫ్యూచర్ యాక్షన్స్. అంటే భవిష్యత్తులో జరగబోయే యాక్షన్స్ని మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాం. ఓకే, చూడండి, చాలా ఈజీ కన్స్ట్రక్షన్ అండ్ ఈజీ మోడల్ కూడా. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఏదైతే కన్స్ట్రక్షన్ ఉంటుందో దానికి జస్ట్ విల్ అనే వర్డ్ యాడ్ చేస్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ప్లస్, అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దీనికి చాలా సింపుల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. చూడండి, ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూస్ టు సే ఫ్యూచర్ యాక్షన్స్. అంటే భవిష్యత్తులో జరిగే యాక్షన్స్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్తో చెప్తాం. ఓకే, దీని కన్స్ట్రక్షన్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ఫ్రేజ్. మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకున్నాం కదా, సో ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కన్స్ట్రక్షన్కి జస్ట్ విల్ అనే వర్డ్ యాడ్ చేస్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చెప్పొచ్చు మనం. ఓకే, చూడండి, సెంటెన్సెస్ చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ వన్, నేను రేపు ఉదయాన్నే నిద్రలేస్తాను. నేను రేపు ఉదయాన్నే నిద్రలేస్తాను. I will wake up. I will wake up early in the morning tomorrow. I will wake up early in the morning tomorrow. నేను రేపు వాకింగ్కి వెళ్తాను. నేను రేపు వాకింగ్కి వెళ్తాను. I will go for a walk tomorrow. I will go for a walk tomorrow. నెక్స్ట్ వన్, నేను రేపు లేట్గా పడుకుంటాను. నేను రేపు లేట్గా పడుకుంటాను. I will go to bed. ఐ విల్ గో టు బెడ్ అని అనొచ్చు. ఐ విల్ గో ఫర్ బెడ్ అని కూడా అనొచ్చు. ఐ విల్ గో టు బెడ్ లేట్ టుమారో. ఐ విల్ గో టు బెడ్ లేట్ టుమారో. లాస్ట్ వన్, నేను వచ్చే ఆదివారం నా బట్టలు ఉతుక్కుంటాను. నేను వచ్చే ఆదివారం నా బట్టలు ఉతుక్కుంటాను. ఐ విల్ వాష్ మై క్లోత్స్ నెక్స్ట్ సండే. ఐ విల్ వాష్ మై క్లోత్స్ నెక్స్ట్ సండే. ఓకేనా, ఇలాగా మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నామో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది దేనికి యూజ్ అవుతుంది? డైలీ యాక్షన్స్ కానీ, వీక్లీ యాక్షన్స్ కానీ, మంత్లీ యాక్షన్స్ కానీ, ఇయర్లీ యాక్షన్స్ ఆర్ రెగ్యులర్ యాక్షన్స్ చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తారు. అదే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది దేనికి యూజ్ చేస్తారు? పాస్ట్లో అంటే గతంలో జరిగిపోయిన యాక్షన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్తో చెప్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ దేన్ని చెప్తారు? భవిష్యత్తులో జరగబోయే ఇన్సిడెంట్స్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్తో చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో till end, and if you like my video, please like, share and subscribe my channel.